మీ మనస్సును ధ్యానపు దైవచేతనలో స్థిరపరచండి. ప్రలోభం, లోభం, ప్రజల పట్ల, సంపదల పట్ల ప్రీతి, ఇంద్రియాలకు బానిసత్వం, మీ స్వస్వరూపపు అజ్ఞానం, సోమరితనం, యాంత్రికమైన జీవనం ఇవన్నీ మీ ఆనందానికి బద్ధశత్రువులు. మీ మనస్సును ధ్యానం ద్వారా పెంపొందించుకున్న దైవ చేతన మీద స్థిరం చేసి పనిచేయడంలో నిమగ్నమవ్వండి. ఎందుకంటే అప్పుడే మీరు నిజంగా ఆనందంగా నిజంగా జీవిస్తూ ఉంటారు. నేను ధ్యానం చేయడం మొదలుపెట్టినప్పుడు అందులో అంత ఆనందం దొరుకుతుందని నేనెన్నడూ ఊహించలేదు. కానీ సమయం గడుస్తున్న కొద్దీ, ఎక్కువగా నేను ధ్యానం చేస్తున్న కొద్దీ నా శాంతి, దివ్యానందం అంత ఎక్కువగా అయ్యాయి. మీరు సాగిస్తున్న జీవన విధానం పట్ల మీకు విసుగు పుట్టినప్పటికీ, ఇంకా ఎక్కువ సంపదల కోసం, కొత్త అనుభవాల కోసం, ఇంకా ఎక్కువ కోరికలతోనూ దాన్ని మీరు నింపుతుంటే మీరు తప్పుడు మార్గంలో పోతున్నట్లు. ప్రలోభాన్ని తప్పించుకొని నిశ్చయమైన మార్గం ఏమిటంటే ప్రకృతి సహజమైన జీవితాన్ని, దేవుడితో సామరస్యంలో ఉన్న జీవితాన్ని గడపడం. అసహజమైన జీవితాన్ని గడపకండి. చంచలంగా సంతోషాన్ని మనకు ప్రసాదించే శక్తి లేని ప్రపంచాన్నించి మీరు దాన్ని అన్వేషించకండి. జీవితం ఎంతో విలువైనది. ప్రతిరోజు నేను ఆయనకు ప్రార్థన చేస్తాను, నీ ఇచ్చ అయితే నా నుంచి ప్రతీదీ తీసేసుకో. నేను చేయగలిగినంత బాగా చేయడానికి కృషి చేస్తాను తండ్రి. కానీ ఇది స్పష్టంగా తెలుసుకో, అన్నిటికన్నా మిన్నగా నేను నిన్ను సంతోషపరచాలని కోరుతున్నాను. ఇతరులను కూడా ఆనందపరచాలని చూస్తాను. కానీ మరి దేనికన్నా ఎక్కువగా నేను నిన్ను సంతోషపరచాలని కోరుతున్నాను. మీరు ఆ విధంగా ప్రార్థించినప్పుడు ఎన్నో కోరికలనే పరీక్షలను మీరు ఎదుర్కొంటారు. కానీ మీరు చెడు అలవాట్లను, సంస్కారాలను పోరాడుతున్న కొద్దీ ఆయన క్రమంగా మీ దగ్గరకు రావడం మొదలు పెడతాడు. చివరికి ఒక గొప్ప వరదలా ఆయన మీరు కోరదగని లక్షణాలన్నింటినీ కొట్టుకుపోయేటట్లు చేయడాన్ని మీరు చూస్తారు. కృష్ణుడన్నాడు, ఏ మానవుడైతే బాహ్యానికి ఇంద్రియ విషయాలను పస్తు పెడతాడో అతడు ఆ ఇంద్రియ విషయాలు కొద్ది కాలం మాత్రమే తొలగిపోవడం గమనిస్తాడు. వాటి పట్ల కోరిక మాత్రం ఇంకా అక్కడే ఉంటుంది. కానీ పరమాత్ముని దర్శించిన వాడు అన్ని కోరికల నుంచి విముక్తుడవుతాడు. భగవద్గీత చాప్టర్ 2 శ్లోక 59. చీకటినంతా ఆయన వెలుగు ద్వారా, చెడ్డ ఆలోచనలను మంచి ఆలోచనల ద్వారా బహిష్కరించండి. భగవంతుడి సర్వోత్తమమైన ఆకర్షణను ధ్యానంలో కనుగొని ప్రలోభాన్ని తొలగించండి. ప్రలోభం మీద మీరు ప్రయోగించగల అత్యుత్తమమైన ఆయుధం అదే. మీ సంకల్పం ఓడిపోతున్నట్లుగా మీకు అనిపించినప్పుడల్లా దైవ సాన్నిధ్యాన్ని అనుభూతి పొందే వరకు మీరు ధ్యానించండి. థ్యాంక్ యూ.